కరెక్టే, వెరీ డిఫికల్ట్ మేడం. వెరీ హ్యావింగ్ డిఫికల్ట్. సెట్ దట్, ఈ విమెన్ మీద ఫ్యామిలీ ఇంపాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మన టాక్ విని ఒక 10 మందో 20 మందో 30 మందో ఇక నుంచి నేను ఆల్టర్ చేసుకోవాలి నా లైఫ్ అనుకున్నా, ఇది చెయ్యి అనే దానికన్నా ఇది చెయ్యొద్దు అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. అంతే. విషయాలు కూడా అలాగే ఉన్నాయి. సో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి విమెన్ తప్పించుకొని వాళ్ళని వాళ్ళు మెంటలీ ఫిజికలీ కాపాడుకోవాలంటే ఏం చేయాలి? పెద్ద క్వశ్చన్ ఇది. అందరికీ ఒక చాయిస్ ఉంటుంది. ఓకే, మనకి ఎప్పుడు అందరు చెప్తూ ఉంటారు కదా, ఒకటి హార్డ్ రూట్ ఉంటుంది, ఒకటి ఈజీ రూట్ ఉంటుంది. ఈజీ రూట్ తీసుకుంటే ఎక్కడో దగ్గర పడతావు, దాంట్లో ఏదో ప్రాబ్లం వస్తుంది. కానీ డిఫికల్ట్ రూట్ తీసుకున్న, ఆ రూట్ దూరం అయినా, ఆ రూట్ కష్టమైనా, ఆ రూట్లోనే నువ్వు గమ్యానికి వెళ్తావు. అదే పాటించాలి ఎప్పుడైనా. కానీ మన నాలుక నిజంగా చెడ్డది, ఎందుకంటే దానివల్ల మనకి రకరకాల రోగాలు వస్తాయి. ఓకే, దానివల్ల రకరకాల ఇమోషనల్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి బై టాక్ ఆర్ వాట్ ఎవర్. సో యూ హ్యావ్ టు కంట్రోల్ ద టంగ్, అట్లీస్ట్ కంట్రోల్ ఇట్. టేస్ట్ కోసమని అనవసరంగా తినొద్దు. మనం ఏమి తినాలనుకుంటామో యాక్చువల్లీ నీడెడే తినాలి. అండ్ తిన్న ఫుడ్కి న్యాయం చేయాలి. ఇప్పుడు ఎవ్వరూ న్యాయం చేయట్లేదు. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే కనీసం కాళ్ళు కూడా కింద పెట్టనివ్వట్లేదు. ఇంకెలా తిన్న ఫుడ్కి న్యాయం ఎలా జరుగుతుంది? ఒక 8 hours to 10 hours నువ్వు కూర్చొని పని చేస్తే నీకు ఏం బర్న్ అవుతుంది, ఎంత క్యాలరీస్ బర్న్ అవుతాయి, నువ్వు ఫిజికల్గా అసలు ఫిట్నెస్ ఉంటుందా? వెన్నుముక ఏమైపోవాలి, కూర్చొని కాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ అయిపోతాయి, నీకు చాలా ఇబ్బంది అవుతుంది, డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి, స్ట్రెస్ అవుతుంది, అంతసేపు స్క్రీన్ చూస్తే ఎంత ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించాలి. అండ్ ఇది ఒక రోజుతో పోయేది కాదు, ఇట్స్ డిసిప్లిన్. అండ్ డిసిప్లిన్ చాలా 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 ఇంపార్టెంట్. నీకు రిజల్ట్స్ రావాలంటే నీకు డిసిప్లిన్ ఉండాలి. అండ్ డిసిప్లిన్ 1, 2, 3 months ఉంటే రాదు రిజల్ట్, కన్సిస్టెంట్ గా ఉండాలి. సో అందుకే మేము చెప్తాం, ఎనీబడి హూస్ యాక్చువల్లీ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ యాజ్ అ కపుల్, ఒక 1 year ఫస్ట్ యూ షుడ్ డీటాక్స్ యువర్ సెల్ఫ్. డిజిటల్ డీటాక్స్ తో పాటు ఫుడ్ డీటాక్స్ కూడా ఇంపార్టెంట్, ఇమోషనల్ డీటాక్స్ ఇంపార్టెంట్. వల్నరబుల్ ఉంటారు చాలా మంది, చిన్నది ఉన్నా కానీ అంత ఆలోచిస్తారు. అంత అవసరమా? ఇప్పుడు ఉన్న ప్రపంచంలో, ఫాస్ట్ మూవింగ్ ప్రపంచంలో నువ్వు సెన్సిటివ్ ఉంటే ఎవరు అందరూ అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో యూ హ్యావ్ టు బి ఇమోషనలీ ఫిజికలీ స్ట్రాంగ్. అలా స్ట్రాంగ్ గా ఉంటేనే మనం బతకగలుగుతాం. అండ్ మనకు మంచి దారి తెలుసు, పక్కింటి వాళ్ళకి అదే దారి తెలాల్సిన అవసరం ఉందా? ఫ్రెండ్స్కి ఉందా? కజిన్స్కి ఉందా? గ్రాండ్ పేరెంట్స్కి ఉందా? లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసింది వాళ్ళ ఇష్టం. సో నీకు కరెక్ట్ అనిపించిన దారిలో నువ్వు వెళ్ళాలి. వాట్ ఎవర్ యువర్ డాక్టర్ సేస్, హూఎవర్ ఈజ్ యువర్ పర్సనల్ కోచ్, నీకు కరెక్ట్ అని నీ బాడీకి, నీ మైండ్కి, నీ సరౌండింగ్స్కి కరెక్ట్ అన్నది నువ్వు చేయాలి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఇది కాదు అది కాదు, అలా చేయాలి ఇలా చేయాలని 100 మంది ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ లో. ఓపెన్ చేస్తే ఒకే దాని మీద ఎగ్ గుడ్ అంటాడు ఒకడు, బ్యాడ్ అంటాడు ఒకడు, ఎల్లో తినాలంటాడు ఒకడు, వైట్ తినాలంటాడు ఒకడు, అసలు తినొద్దు అంటాడు ఒకడు, క్యాన్సర్ వస్తుంది అంటాడు ఒకడు, చైనీస్ ఎగ్స్ అంటాడు ఒకడు. ఏంది గోల? సో వింటూ పోతే అన్నిటి మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. కానీ నీ లైఫ్ స్టైల్ ని బట్టి నీ చాయిసెస్ ఉండాలి. నువ్వు మంచిగా పని చేసేదాన్ని అనుకో, నువ్వు రైస్ తిని ఎవడొద్దున్నాడు? నువ్వు ఏ పని చేయవు, ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూర్చుని పొద్దున్న సాయంత్రం కూర్చున్నావు, నువ్వు రైస్ తినొద్దు, మిల్లెట్స్ తినాలి. సో ఇట్ డిపెండ్స్. అండర్స్టాండింగ్ ఉమెన్స్ బాడీ, మన బాడీని మనమే అర్థం చేసుకోవాలి. నీకు పీసీఓ ఉంటే నువ్వు వేరే డైట్ తీసుకోవాలి, నీకు పీసీఓ లేకపోతే వేరే డైట్ ఉండాలి, నీకు ఎండోమెట్రియోసిస్ ఉంటే వేరే డైట్ ఉంటుంది, ఫైబ్రాయిడ్స్ ఉంటే వేరే డైట్ ఉంటుంది. అలా దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అండర్స్టాండింగ్ అంటే ఉమెన్ సలహాలు వినకుండా ఫస్ట్ మనల్ని మనం కూర్చొని టెస్టులు అవసరమైతే చేయించుకొని మన బాడీ మనం అండర్స్టాండ్ చేసుకొని ఒక డాక్టర్ ని ట్రస్ట్ చేసి దెన్ వీ హ్యావ్ టు మూవ్ హెడ్ అంటారు మీరు. అంతే. ఓకే.